ఇంకా గట్టిగా హల్లెలూయా. ప్రభువు స్తుతి మన నోట ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మన నోట నిత్యము ఉండాల్సింది ఆయన స్తుతి, ఆయన కీర్తన మాటలు. రోజుకి ఎన్నో వేల మాటలు మనం మాట్లాడతాము, కానీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన స్తుతి, ఆయన మాట మన నోట ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో జీవ మరణములు నాలుక వశము అని ఉంది. మనము జీవం మాట్లాడితే జీవం విడుదలవుతుంది, మరణాన్ని గూర్చి మనం మాట్లాడితే మరణమే. నీవు ఆశీర్వదించబడుదువు గాక. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడుదురు గాక అని నేనంటే ఆ దీవెన ఖచ్చితంగా మీకు వచ్చి ప్రాప్తిస్తుంది. నా నోటితో నేను మిమ్మల్ని శపించాను అనుకోండి, ఆ శాపం కూడా కొన్నిసార్లు పని చేస్తుంది. అందుకనే మనము ఏం మాట్లాడుతున్నామో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా చేత మీ అందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క కీర్తన 11 వచనాలు. చాలా చిన్న కీర్తనే, కానీ గొప్ప అర్థం ఉంది ఇందులో. చాలా కొద్ది మాటలే కానీ గొప్ప భావం కలిగి ఉన్నాయి. ఈ యొక్క కీర్తన పైన కొన్ని కీర్తనలు మనం చూస్తే ఆ కీర్తనకారుడు దావీదు కానీ, మోషే కానీ, ఆసాపు కానీ వారు పలానా సందర్భంలో వ్రాసిన కీర్తనలు అని వ్రాయబడ్డాయి. ఈ కీర్తన మాత్రం సందర్భం లేదు పైన. కానీ ఈ కీర్తన అంతా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ కీర్తనకారుడైన దావీదు ఎటువంటి సందర్భంలో ఎవరిని గూర్చి వ్రాస్తూ ఉన్నాడు అని మనము చూస్తే, ఈ యొక్క 11 వచనాల్లో దావీదు అంటూ ఉన్నాడు, దేశాన్ని పరిపాలించే అధికారులు, దేశాన్ని పరిపాలించే నాయకులు, దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న న్యాయాధిపతులు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు, న్యాయముతోన, నీతితో వారి పరిపాలన ఉందా, వారి మాటల్లో నీతి ఉందా, న్యాయం ఉందా అంటూ దావీదు అంటూ ఉన్నాడు. వారి పరిపాలనలో నీతి చూడలేదు, న్యాయం అనేది కనబడలేదు. సౌలు మహారాజు దావీదును తరుముతూ వస్తూ ఉన్నప్పుడు సౌలు యొద్ద ఉన్న అనేక మంది అధిపతులు, న్యాయాధిపతులు ఇతనికి ఇచ్చిన తీర్పును చూసి ఇతడు ఒక విధంగా బాధతో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా దేని గూర్చి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు అంటే, భూమి మీద దుష్టులు అనే వాళ్ళు ఉన్నారు, భూమి మీద భక్తిహీనులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ భక్తిహీనుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ భక్తిహీనులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, ఆ భక్తిహీనులు మనుషుల పట్ల ఏ విధంగా ఉంటారు అని వ్రాయబడింది. ఆఖరిగా నీతిమంతులను గూర్చి కూడా వ్రాయబడి ఉంది కీర్తన. చాలా క్లుప్తంగా ఈ యొక్క కీర్తనను మనము ధ్యానిద్దాం. ప్రధాన గాయకునికి ఆల్తషేతు అనురాగం మీద పాడదగినది, దావీదు రచించిన అనుపద గీతము. భారతీయ సంగీతము, తర్వాత కర్ణాటక సంగీతము. ఈ సంగీతాలలో రాగాలు ఉంటాయి, ఆ రాగాలకు పేర్లు కూడా ఉంటాయి. నాకు తెలుసుకోవాలనిపించింది, భారతీయ సంగీతంలో కొన్ని రాగాల పేర్లు. భైరవి రాగం తెలుసా, మోహనం రాగం తెలుసా మీకు, హంసధ్వని రాగం తెలుసా, కళ్యాణి రాగం. అవన్నీ మనకు అవసరం లేకపోయినా మన క్రైస్తవ ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది, వెల్ నోటెడ్ సాంగ్ ఒకటి, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదాం. ఆ యొక్క పాట హంసధ్వని రాగము మీద రాశారంట ఆ పాట. ఇంకొక పాట ఉంది,
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మధ్యమావతి రాగం మీద వ్రాయదగిన, పాడదగిన పాట. మన క్రైస్తవ పాటలు అవునండి. ఆ భారతీయ సంగీతము, ఆ భారతీయ రాగాలు, కర్ణాటక సంగీతము, కర్ణాటక రాగాలు మనకెందుకు అంటారేం మీరు? మన పాటలు ఎక్కువ శాతము ఈ యొక్క భారతీయ రాగాల మీదే పాడదగిన పాటలు. మన క్రైస్తవ పాటలెక్కువ. ఇంకా కొన్ని పాటలు ఈ రాగాలు మరి కర్ణాటక సంగీతంలో గూడా వ్రాయబడ్డాయి. ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, దావీదు మరి ఈ కీర్తన ఏ రాగం మీద రాశాడు అంటే, అల్తషేతు అను రాగం మీద రాశాడు. ఆ రాగాలకి అర్థాలు గూడా ఉన్నాయండోయ్! అర్థాలు లేకుండా ఏం లేవు. లాస్ట్ వీకు యోనతలేం రెహూకీం అనే ఒక రాగం పేరు చెప్పాను గదా! దూరదేశంలో నిశ్శబ్దంగా ఉన్న గువ్వ దానికి అర్థం. ఆ పేరుతో వ్రాయబడ్డ కీర్తన అది రాగం. ఈరోజు ఆల్తషేతు అని చూసాం గదా! దానికి అర్థం ఏంటంటే నాశనము చెయ్యకు. ఏంటండి? ఆల్తషేతు అంటే నాశనం చెయ్యొద్దు అనే అర్థము వచ్చే రాగం మీద ఈ పాట పాడబడినది. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు 1, 2 వచనాలు చదువుదాం. మైకున్న వాళ్ళు చదవండి. అధిపతులారా, మీరు నీతిననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. ఇటు చూస్తారా? దావీదంటూ ఉన్నాడు. ఈ 1, 2 వచనాల్లో అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడురన్నది నిజమా? రూలర్స్ ప్రజలను పరిపాలించేవాళ్ళు, దేశాన్ని పరిపాలించేవాళ్ళు. దావీదంటూ ఉన్నాడు, ఓ అధిపతులారా నీతిని అనుసరించి మీరు మాట్లాడుదురా? మీ మాటల్లో నీతి ఉందా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? ఓ ప్రజలారా మీరు తీర్పు తీర్చుచు ఉన్నారు కదా! మీరు తీర్చే తీర్పులో న్యాయం ఉందా? ఈ రోజున రాజకీయ నాయకుల్ని మనము చూసినప్పుడు, వారి పరిపాలనను మనము చూసినప్పుడు, వారిలో ఉన్న నీతి, న్యాయాలు మనకు కనబడుతూ ఉన్నాయా అని నేను అడుగుతూ ఉన్నా. నీతి, న్యాయాలతో కూడిన పరిపాలన ఈ రోజున అధికారంలో ఉందా? ఒక సీఎం వస్తాడు. ఏదో ఒక మంచి ప్రాజెక్టు ఆయన ప్రారంభిస్తాడు. ఈలోపు ఆయన 5 ఇయర్స్ రాజ్యపాలన అయిపోద్ది. ఆయన వెళ్ళిపోతాడు. క్రొత్తాయనొస్తాడు. ఆయనెవరో చేసింది నేను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది? అది చాలా మంచి ప్రాజెక్టు. ప్రజలందరికీ చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ అనుకుందాం. వచ్చిన కొత్తాయన అంటాడు, అది ఎవరో ఆయన చేసింది నేను కొనసాగించాలన్నది నాకేముంది? అలా కొన్ని లాస్ట్ టైమ్ మేము అమరావతి ఎళ్తూ ఉన్నాం. కొన్ని ప్రాజెక్ట్‌లు జగనన్న ప్రారంభించిన కొన్ని చూసినప్పుడు చాలా బాధనిపించింది. నేనంటూ ఉన్నా, దాని గూర్చి ఏం చెప్పబోతూ ఉన్నానంటే, మన అధికారుల పాలనలో, మన న్యాయవంతుల లాయర్స్ చూడండి చాలామంది. దేవుడు వాళ్ళకిచ్చిన గొప్ప అవకాశం. న్యాయం తీర్చాలి ప్రజలకు. ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు పాలించాలి. గీతిక నవ్వుకుంటుంది. ఎందుకంటే, తను లా చేయాలని ఉందంట ఆశ. కానీ పాపం మిస్ అయింది. నేనంటూ ఉన్నా, న్యాయం కోసం పోరాడే న్యాయవేత్తలు భూమి మీద చాలా తక్కువేమో అనిపిస్తది. ఈ రోజున అలాంటి వాళ్ళకి సమయం గూడా లేదేమో, వాళ్ళ సమయం గూడా కాదేమో అనిపిస్తది. నీతిగా న్యాయంగా ఉంటే వాడా పిచ్చోడు. వాడికేం తెలీదు. గొర్రె. ఏంటి? గొర్రె. దావీదంటూ ఉన్నాడు, అధిపతులారా నీతిని అనుసరించి మాట్లాడతారా? నిజమా అది? మీ తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా ఉందా? అంటూ ప్రశ్నిస్తూ దావీదే జవాబు చెప్తూ ఉన్నాడు. లేదే
మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచు ఉన్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచు ఉన్నారు. దావీదే ఆన్సర్ చేస్తున్నాడు. ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఆన్సర్ కూడా ఆయనే చేస్తున్నాడు. లేదు లేదు. మీలో న్యాయము లేకపోగా హృదయపూర్వకంగా చెడుతనాన్ని మీరు జరిగిస్తున్నారు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది చెప్పే మాటల్ని బట్టి సపోజ్ విజయ్ కుమారి గారు ఉన్నారు. అనుకోకుండా రజనీ సిస్టర్ ఒక మాట చెప్పారు. విజయ్ కుమార్ గారు మంచోళ్ళు కాదండి. పలానా విషయంలో అని చెప్తే నేనన్నా వెంటనే, ఏంటండి మీరు మంచోళ్ళు కదా! పలానా విషయంలో ఇలా అంట కదా! రజనీ సిస్టర్ చెప్పారు నాకు అంట. అంటే నాకు తెలియకపోయినా ఆమెలో ట్రూత్ ఎంత, ఆమెలో యథార్థత ఎంత, ఎంత తప్పుందని తెలియకపోయినా వెంటనే నేను రియాక్ట్ అవుతా తన విషయంలో. కొన్నిసార్లు తెలియనప్పుడు మనము ముందుకు వెళ్ళటం అనేది అది వేరు. ఎదుటి వాళ్ళ గురించి తెలియనప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియనోళ్ళు ఏదో వచ్చి చెప్పినంత మాత్రం రియాక్ట్ అవ్వటం అది వేరు. కానీ ఇక్కడ చేస్తున్న అధికారుల పరిపాలన ఎలా ఉందో తెలుసా? ఆ చెడుతనం అనేది హృదయపూర్వకంగా హార్ట్‌ఫుల్‌గా జరిగిస్తున్నారంట. దేశమందు బలాత్కారము తూచి ఇస్తున్నారంట. లంచం లేకుండా పనులు అవ్వట్ల ఈ రోజున. గవర్నమెంట్ పనులు మనకు జరగాలి అని త్వరపడి మనం ఎంతెళ్తామో అంత వెనక్కెళ్ళిపోతాయి. లంచం ఇస్తే పనులు తొందరగా అయిపోతాయి. హల్లెలూయా! నేనంటూ ఉన్నా, ఇంత బలాత్కారము నిండిన ఈ భూమి మీద రాజమ్మ గారు ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు. ఆమె లేకపోయినా నాకు ఆ మాట గుర్తొస్తది. నీతి లేదండి. ప్రజల్లో న్యాయం లేదు. నేను మంచిగా ఉంటా. నేను యథార్థంగా ఉంటా. అవసరమైతే ఒక మాట అంటా. కానీ నా పట్ల అనేక మంది అన్యాయంగా నేనెవరికీ ఏ హాని చేయలేదండి. అందరికి అవసరమైతే మంచి చేశా. ఎక్కడుందండి నీతి? ఎక్కడుంది న్యాయము? అని ప్రతిసారి ఆ మాట ఫోను చేసిన ప్రతి ఒక్కసారి బ్రదర్‌కైనా, నాకైనా ఆ మాటొచ్చేది. నిజమే. మీరు కూడా అనేక సార్లు అన్యాయాన్ని అనుభవించాల్సి వస్తది. మన దేవుడు పరిశుద్ధుడై ఉండి ఈ భూమి మీద ఏ అతిక్రమం చేశాడని, ఏ పాపము చేశాడని, ఏ దోషం చేశాడు, భూమి మీద ఎవరికైనా హాని చేసినట్టుందా అండి చెప్పండి? ఆయన బ్రతికినంత కాలము ప్రతి మనిషికి మేలు చేస్తూ వెళ్ళాడంట. హల్లెలూయా! ఇంకా గట్టిగా చెప్దామా? 3 వచనానికి వెళ్ళిపోదాం. 3-5 వచనాలు చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొని కొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. అబ్బా! ఒకసారి ఇటు చూస్తారా? దావీదు భక్తిహీనులను గూర్చి, ఆ భక్తిహీనులు ఎలాంటి లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారు. ఈ రోజున ఇటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉంటే, దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిచేసుకుందాం. రేపొద్దున లేదు అంటే, రేపొద్దున భక్తిహీనుల ఎండింగ్ ఏంటో కూడా నేను చెప్తా. దావీదంటూ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. పుట్టిన వెంటనే ఎవడైనా అబద్ధం ఆడతారండి? మాటలొస్తాయో లేదో, ఆ మాట అనేది ఎప్పుడైతే పిల్లల నోట వచ్చేస్తదో, వచ్చిన తోడనే ఏం మొదలవుతాయి? మెల్లగా అబద్ధాలు మొదలవుతాయి. మీరెప్పుడన్నా నేర్పించారా ఏంటి అబద్ధాలు చెప్పమని? కొన్నిసార్లు నేర్పించొచ్చేమో. "ఏయ్! డాడీ వస్తే అది తెచ్చారంటే తేలేదని చెప్పు" అని కొన్నిసార్లు నేర్పిస్తాం. కొన్నిసార్లు మనం చెప్పకుండానే సహజంగానే దావీదంటాడు 51వ కీర్తనలో ఒకసారి చదవండి. 51:5. నేను పాపములో పుట్టిన వాడను. హ్మ్. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. హల్లెలూయా! దావీదు ఆయన మాటలు చూస్తూ ఉన్నప్పుడు, ఆ కీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత యథార్థత కనబడుతదో దావీదులో. పాపములోనే నేను పాపములోనే పుట్టాను.
పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. పుట్టిన తోడనే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. ఈ భక్తిహీనుల లక్షణాల్లో మొదటిది అంటే విపరీతమైన బుద్ధి. నార్మల్‌గా సహజంగా ఉండరు వాళ్ళు. వాళ్ళ బుద్ధులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ బుద్ధులు చాలా హానికరంగా ఉంటాయి. ఈ భక్తిహీనుల వాళ్ళ బుద్ధి ఏంటి అంటే దేనికోసం వాళ్ళ ప్రయాస, దేనికోసం వారు కష్టపడేది అంటే నీతిమంతులను చంపాలని. ప్రతి క్షణము నీతిమంతుల కోసమే చూస్తూ ఉంటారు. ఎక్కడున్నారా నీతిమంతులు వారిని చంపాలి అనేసి. దావీదు అంటూ ఉన్నాడు, పాపములో నేను పుట్టాను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. వారి విషము నాగుపాము విషము వంటిది. పాముకి విషం ఎక్కడుంటదో మీకు తెలుసా? హ్మ్. పాముకి విషము తలలో ఉంటది. తేలుకి ఎక్కడుంటదో తెలుసా? తేలుకి తోకలో ఉంటది విషం. కానీ మనిషికి ఎక్కడుంటదో తెలుసా? ఆ! అందరు గట్టిగా చెప్పండి. మళ్ళీ. అబ్బో! అందుకనే మీసాల గురవప్ప గారు ఒక మంచి పాట రాశారు. ఆయన సాక్ష్యం కొద్ది కొద్దిగా వింటూ ఉన్నా చాలా అద్భుతం. భద్రాచలం ప్రాంతంలో కుంట ఏరియాలో 4 రాష్ట్రాలు కలిసే ఒక ప్రాంతంలో ఉన్న ఆయన గొప్ప సాక్ష్యం. ఆయన జీవితంలో నుంచి రాసిన పాట. ఆయనకి విషం దాపిచ్చేసారంట. కానీ ఏం కాలేదు. చాలా పాములు విషపూరితమైన పాములు. కట్ల పాము గూడా చాలా విషమంట. కొన్ని పాములున్నాయి. నీరుడు పాములుంటాయి. ఆ పచ్చ పాములుంటాయి చెట్లలో. అవేం చేయవంట మనవి. కానీ కొన్ని పాములున్నాయి చాలా విషం. అందుకని ఆ భక్తుడు ఒక పాట రాస్తూ నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా పాపం కడిగావులే విషం విరిచావులే పాపం కడిగావులే విషం విరిచావులే నన్ను మనిషిగా ఇలా నీవు చేసావులే. చాలా అద్భుతమైన పాట. ఒక మనిషిలాగా ఆకారానికి మాత్రం మనిషిలాగే నేను కనబడుతున్నాను ప్రభువా! కానీ నా లోపల మొత్తం విషమే. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా! మనిషిగా పుట్టిన సర్పాన్నయ్య. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తాను రండి అని లైన్‌లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నారంట శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ. సర్ప సంతానమా రాబో ఉగ్రతను మీరెలాగు తప్పించుకుంటారు? మీరు సర్ప సంతానం. దేవుని బిడ్డలు కాదు మీరు. దేవుని బిడ్డలైతే మీ లక్షణాలు వేరే ఉండేవి. మీరు అపవాది సంబంధులు. అపవాదికి పుట్టారు. మీ తండ్రి అపవాది. వాడు అబద్ధికుడు కాబట్టి మీరు కూడా అవలీలగా అబద్ధాలు. హల్లెలూయా! పుట్టిన తోడనే అబద్ధం ఆడేస్తారంట భక్తిహీనులు. ఈ రోజున భక్తి కలిగిన ప్రజలము నీతిమంతులము అనే ఒక బోర్డ్ మనం పెట్టుకొని, దేవుని బిడ్డలం అనే ఒక బోర్డ్ మనం పెట్టుకొని భక్తిహీనుల్లాగా ఉంటున్నామేమో జాగ్రత్త. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుదురు. నాగుపాము వారి విషయము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తము వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాముల వలె వారున్నారు. పాములకు చెవులుండవు మీకు తెలుసా? చెవులు ఉండవు అంటే ఇంటర్నల్ ఇయర్స్ ఉంటాయంట వాటికి. బయటికి కనబడేవి మన కుక్క, పిల్లి వాటికి చూస్తే చెవులు మనకి కనబడతాయి. కానీ పాములకి బయటికి కనబడే విధంగా చెవులుండవు. ఈ దవడ ఎముక స్పర్శిస్తదంట. అంటే ఈ భూమి మీద ప్రకంపనాలు, వైబ్రేషన్స్ భూమి మీద ఉన్న ఆ కదలికల్ని బట్టే అది గ్రహిస్తదంట. కొన్నిసార్లు చూడండి వెనకటి రోజుల్లో ఒక బుట్ట ఏసుకొని, ఆ బుట్టలో ఒక ఏంటది ఫ్లూట్ వాయిస్తూ, ఆ బుట్టలో ఒక పాము తీసుకొనొచ్చేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడు రావట్లేదెక్కువ. ఆయన అది తీసి వాయిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం ఉండేది. అప్పట్లో నాగస్వరం అనేవాళ్ళు. ఆ స్వరం వచ్చేటప్పుడు అది లెగిసి చక్కగా ఆడేది నాట్యం.
చెప్పాలంటే ఆ స్వరము, ఆ నాదం అనేది వాటికి అర్థం కాదంట. ఎందుకంటే చెవులు లేవు కాబట్టి. ఆయన ఇటు అటు అంటూ ఉంటాడు గదా! అది చూస్తూ ఏదో జరుగుతుంది. దాన్ని ఇలా తిప్పుతూ ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు గదా! ఆయన. ఆ కదలికలకు అది అటు ఇటు తిరిగిద్దంట. వీళ్ళేమో అబ్బో! డాన్స్ ఏస్తుంది అనుకుంటారు. దావీదు అంటూ ఉన్నాడు, ఎన్ని సార్లు చెప్పినా వినని చెవిటి పాముల్లాగా మీరు ఉన్నారు. చెవి మూసుకోనున్నట్టి చెవిటి పాముల వలె వారున్నారు. భక్తిహీనులు ఎటువంటి వారంట? చెవిటి పాముల్లాగా ఉన్నారంట. ఎన్నో సార్లు బోధ వస్తున్నా ఎగ్జాంపుల్ మనకి. దేవుని వాక్యం ఎన్నో సార్లు చాలా విస్తారంగా, సరళంగా మనకి వినబడుతూ ఉన్నా, నాకు కాదులే ఈ వాక్యం. ఎన్ని సార్లు మూసుకోలేదు మనం దేవుని వాక్యానికి? అవునా? చాలా సార్లు మనం మన చెవులు మూసేసాం. మందంగా ఉన్నాం. చెవిటి వాళ్ళలాగా ఉన్నాం. నేనంట ఈ వచ్చే బోధంతా మన హృదయంలో మనం భద్రపరుచుకుంటే, వచ్చే ఈ ప్రతి మాట మనం భద్రపరుచుకుంటే, నేనంట ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. దావీదంటూ ఉన్నాడు, భక్తిహీనులారా మీరెలా ఉన్నారో తెలుసా? చెవిటి పాముల్లాగా. వినబడని చెవిటి పాముల్లాగా మీరు ఉన్నారు. నెక్స్ట్ చదివేద్దాం. 6-9 వచనాలు. దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెరగగొట్టుచున్నాడు. హల్లెలూయా! దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ 4 వచనాల్లో. దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా భక్తిహీనుల ప్రవర్తన, అన్యాయస్తులైన ఈ న్యాయాధికారుల పరిపాలనను చూసినప్పుడు, భక్తిహీనుల వారి విపరీతమైన ప్రవర్తనను చూసినప్పుడు, వారిలో ఉన్న లక్షణాలను చూసినప్పుడు, దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థిస్తున్నాడు. ఏమని అంటే, దేవా వారి పళ్ళను ఊడగొట్టుము. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, "ఏయ్ వినయ్ పళ్ళు రాలగొడతా." మరి వాళ్ళ మమ్మీ ఎప్పుడన్నా అన్నారో లేదో నాకు తెలీదు. అంటామా లేదా? "ఏయ్! పళ్ళు రాలగొడతా." కొన్నిసార్లు పిల్లలు మాట్లాడకూడని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు మనం వెంటనే అంటాం గదా పిల్లల్ని. దావీదు అంటూ ఉన్నాడు, "దేవా వారి నోటి పండ్లను విరగ్గొట్టుము." పళ్ళు పీకేస్తే ఏమైద్ది? ఆ! ఇట్లా మాట్లాడుతా నందనంద అంటాం మళ్ళీ నెక్స్ట్. పళ్ళు లేనోళ్ళ మాటలు చూడండి. మా నాన్నకి ఎప్పుడో పళ్ళు ఊడిపోయినాయి. పళ్ళుండేవి గాదు. కానీ అన్నీ తినేవాడు. ఆ లోపలున్న చిగుర్లు బాగా గట్టిగా స్ట్రాంగ్‌గా అయినట్టున్నాయి మొత్తం అన్నీ. ఇంకా కొన్ని నలగను పప్పు చెక్కిస్తే ఇయ్యమ్మా తింటాను అని. ఎట్లా తింటావంటే రోలు తెచ్చుకునేవాడు. రోట్లో దంచుకొని తినేవాడు. కానీ ఎక్కువ శాతం గట్టివన్నీ తినేసేవాడు. అప్పా అని పిలుస్తాం మేమెక్కువ. అప్పా నీకు ఈ పాటొచ్చా అంటే, "ఆ! వచ్చమ్మా" అన్నీ పాడతాడు. ఆ పళ్ళు లేనప్పుడు పాడే పాటలు, ఆ పళ్ళు లేనప్పుడు వచ్చే మాటలు చూసారా? ఆహ్, ఏమంటారు? తుస్ తుస్ మని వచ్చేస్తది సౌండు. ఎందుకంటే పళ్ళు లేవు గాబట్టి. పళ్ళు లేకున్నుంటే కొన్ని మాటలు మనం మాట్లాడలేం గదా! పళ్ళున్నాయి గాబట్టి, నోరుంది గాబట్టి చక్కగా మాట్లాడేస్తాం. ఏవి? అబద్ధాలు. పుట్టినప్పటి నుంచి అబద్ధాలు. పుట్టినప్పటి నుంచి విపరీతమైన మాటలు. దావీదంటున్నాడు, "దేవా వారి పళ్ళను విరగ్గొట్టయ్యా." భక్తిహీనులకు వచ్చే శిక్ష అది. ఏదన్నా ఉంటే మనము జాగ్రత్తగా సరిచేసుకుందాం. యెహోవా కొదవ సింహముల కోరలను ఊడగొట్టు. సింహాల కోరలు ఊడగొడితే ఇంకేముంది? వాటికి వేటాడటానికి అవకాశమే ఉండదు. తినటానికి ఫుడ్ ఉండదు. వారు నీళ్ళ వలె వారు గతించిపోదురు. పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ వెనక్కి రమ్మంటే నీళ్ళు వస్తాయా? ఈ భక్తిహీనుల స్థితి ఏమిటి? వారి భక్తిహీనుల ఎండింగ్ ఏంటి? పారిన నీళ్ళ వలె ఉన్నారు. నీళ్ళు ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రావు. వాళ్ళ స్థితి గూడా అలాగే ఉంటది. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. భక్తిహీనులంట మన మీద అనేకమైన ప్రణాళికలు వేస్తారు. చాలా రకాలైన ప్లాన్స్ ఏస్తారు. వీళ్ళని ఎలా నాశనం చేద్దామా?
వీళ్ళు ఎలా శపించబడితే బాగుండా, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతే బాగుండా, ఎన్నో ప్లాన్ చేస్తారంట. కానీ అవన్నీ తునాతునకలైపోను. సూర్యుని చూడని గర్భస్రావం వలె మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలగా మునిపే అది పచ్చిదైనను ఉడికినద ఆయన దాన్ని ఎగరగొట్టుచున్నాడు. పూర్వం రోజుల్లో కుండలు పెట్టి, కట్టెలు పొయ్యిలు పెట్టి చేసేవాళ్ళం. ఆ కుండ వేడెక్కటానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పుడంటే స్టవ్వు, స్టీల్, అల్యూమినియం పాత్రలు తొందరగా వేడెక్కుతాయి. వెనుకటి రోజుల్లో మనం అలా వండేటప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అది ఇంకా ఉడికి ఉడకక మునిపే, కుండలో ఉన్నప్పుడే, ఈ ముళ్ళ కంచెల సెగ తగలక మునిపే నేను దాన్ని ఎగరగొడతా. ఎగరగొడితే తినటానికి ఏముంది ఫుడ్డు? లేదు. మీరంటారు ఈ రోజున భక్తిహీనులు చిగురాకు వలె వర్ధిల్లుతూ ఉన్నారు కదండీ! మేమింత నీతిగా ఉండి, ఇంత యథార్థంగా ఉండి, ఇంత భక్తిగా ఉండి, ఇంత ప్రార్థనా జీవితం కలిగుండి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ మాకేమి మేము విస్తరించట్లేదే. నిత్య నాశనము కొరకు సిద్ధపరచబడ్డ భక్తిహీనుల గురించి చూస్తే మనం చాలా వచనాలున్నాయి. నిత్య నాశనము కొరకు వాళ్ళు సిద్ధపరచబడుతూ ఉన్నారంట. చిగురిస్తూ ఉన్నారంట వాళ్ళు. ఏంటి అప్పుడప్పుడే. ఇంకొక చోట కీర్తనల్లో ఉంటది. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. ఇక ఉండరంట వాళ్ళు భక్తిహీనులు కొంతకాలం అయిన తర్వాత. జాగ్రత్తగా వెదికినను కనబడరంట. హల్లెలూయా! ఆ లాస్ట్ 2 మాటలు చదివేద్దాం. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా! హల్లెలూయా! భక్తిహీనులకు వచ్చేది ఏంటో మీకు తెలుసా? ప్రతిదండన. ఏంటది? దండన అంటే శిక్ష, పనిష్మెంట్. భక్తిహీనులకు వచ్చేది ప్రతిదండన. కానీ నీతిమంతులకు వచ్చేది ప్రతిఫలము. అర్థమైందా తేడా మీకు? భక్తిహీనులకు ప్రతిదండన వస్తది. నీతిమంతులకు ప్రతిఫలం వస్తది. నీతిమంతులంట భక్తిహీనులకు వచ్చిన ఆ ప్రతిదండను చూసి సంతోషిస్తారంట. సపోజు ఇద్దరు పిల్లలున్నారనుకోండి. జీవన్ చాలా మంచోడేలే గానీ ఊరికే ఎగ్జాంపుల్ తీసుకుంటా. వినయ్ చిన్నోడు. వాడికేం తెలీదు. పద్దాకల కొడతానే ఉంటాడనుకోండి వినయ్‌ని. పద్దాకల ఏం రీజన్ ఉన్నా లేకపోయినా కొడుతున్నాడు, దూషిస్తున్నాడు. నువ్వేంటి పోరా! నీకేం తెలీదు పోరా! నీకేం చదువు రాదు పోరా! ప్రతి క్షణము ఆ చిన్నోడుగా వాడికేం తెలీదుగా, నువ్వు పెద్దోడు నాకన్నీ తెలుసు అన్నట్టు ఫీలింగ్‌గా ప్రతి క్షణం చిన్నోడిని ఇది చేస్తున్నా. డ్యాడీ చూస్తున్నాడు దూరం నుంచి. ఏంటి కాస్త ఎక్కువ చేస్తున్నాడే జీవను. చూస్తాడు. వచ్చి ఫట్‌మని ఒకటేస్తాడు జీవన్‌ని. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు వాడి మీద? అప్పుడు వినయ్‌కి ఎలా ఉంటది? కొట్టు. ఇంకోటి కొట్టు డాడీ. నేనసలు ఏం చేయలేదు డాడీ. వీడెంత విసిగిస్తున్నాడు నన్ను. నేను చూస్తున్నా నాన్న. దూరం నుంచి అంతా చూస్తున్నా. వచ్చి ఒకటి కొట్టంగానే వీడు సైలెంట్ అవుతాడు. వాడికి హ్యాపీ. రేపొద్దున తీర్పులో జరగబోయేదదే. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఎంతకాలం నేనింకా హింస పొందాలి? ఎంతకాలము అన్యాయము? ఎంతకాలము ఈ పరీక్ష? ఎంతకాలం ఈ శత్రువులు నాకు? ఇంకా ఎంతకాలం బాధించబడాలి? అని నువ్వు బాధపడుతున్నావేమో, రేపొద్దున నీతిమంతులు నిత్యము ఆయన రాజ్యములో తేజరిల్లుతారంట. హల్లెలూయా! సూర్యుని వలె ఈ రోజున సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎంత దేదీప్యమానంగా ప్రపంచం అంతటికి ఒక్క సూర్యుడు ఎంత అద్భుతమో, ఎంత వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడుగా, రేపొద్దున నీవు పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతావంట. దేవుడు అటువంటి గొప్ప మహిమతో మనల్ని మహిమపరచబోతూ ఉన్నాడు. దాన్ని మనసులో పెట్టుకుందామండి. ఈ రోజున వచ్చే చిన్న సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు కృంగిపోతావా? నాకంతా అన్యాయమే జరుగుతుంది. నేనెంతో వృద్ధి అవ్వాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నా, అందరూ వృద్ధి చెందుతూ ఉన్నా, నేనిలాగే ఉండిపోతున్నా అనే ఒక బాధుందా? నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని తప్పించెను. నువ్వు మొరపెట్టు. దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. హల్లెలూయా! నీతిమంతుల వలె దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.